రమేష్ నాయక్, నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, కొత్తతాండ గ్రామ పంచాయతీ సభ్యుడిని. ఈరోజు ఏదైతే 2025 ఎలక్షన్స్ ఉన్నాయో అందులో కొత్తతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నాతో పాటు 5 మంది పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రజల ప్రోద్బలంతో, ప్రజా అభిమానంతో ఈరోజు నేను ముందుకు సర్పంచ్ ఎలక్షన్లో ముందుకు రావడం జరిగింది. అయితే ఈరోజు నిలబడినటువంటి ఏదైతే ప్రత్యర్థులు ఉన్నారో వారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ ఏదైతే వాళ్ళు ఈరోజు సర్వేలు చూస్తా ఉన్నామో ప్రజల గుండెల్లో ఈరోజు వర్తే రమేష్ నాయక్ గెలుస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ఉందో లేడీ పర్సు గుర్తు, అందరు గుర్తులు వచ్చింది. వాళ్ళందరూ రేపు ఓటు వేయబోతున్నారు. భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పి తెలియడంతో వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక, తట్టుకోలేక, రాజకీయంగా ఓటు ద్వారా తట్టుకోలేక ఈరోజు నా బేస్మెంట్, నాకు ఏదైతే కంపౌండ్ ఉందో ఆ కంపౌండ్ని కూలగొట్టడం జరిగింది. 5 మంది అభ్యర్థులు నిలబడి వాళ్ళు ఎవరో ఉన్నారో, దాన్ని ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారో దానికి విచారణ కోసం అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకు, పోలీసు వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏమేమి జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తతాండ, మంగళకుంట తన ప్రజలు అందరూ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు ఏదైతే 15వ తారీఖు ఎలక్షన్ ఉందో, ఎన్నికలు ఉందో, ఆ ఎన్నికల రోజు ఈరోజు లేడీ పర్సు గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు నన్ను సర్పంచ్గా నిలబెట్టబోతా ఉన్నారు. అది తెలిసిన ప్రత్యర్థులు వాళ్ళు తట్టుకోలేక ఈ విధమైన దాడులు చేస్తూ ఉన్నారు. నా కంపౌండ్ కూలగొట్టారు. దీని మీద ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి నేను ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నా, కొత్తతాండ, మంగళకుంట గ్రామ పంచాయతీ ప్రజలారా, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన నా మీదనే ఈ విధంగా దాడులు జరిగినాయంటే రేపు ఈ నా మీదనే ఇలాంటి దాడులు జరిగాయంటే రేపు మీ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము మీకోసం, ఈరోజు కొత్తతాండ, మంగళకుంట తండ ప్రజల కోసం మేము ముందుకు వచ్చాను. మీ ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చాను. ఆల్రెడీ నేను చాలా సమస్యలు పరిష్కరించాను. మీరు కులగొట్టడానికి ముఖ్య కారణం, నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, కులగొట్టడానికి ముఖ్య కారణం నేను నా సొంత స్థలంలో ఒక 2 రూములు కట్టి పిల్లలకందరికీ ఉచిత ట్యూషన్లు చెప్పిస్తా అని చెప్పి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత ట్యూషన్ చెప్పిస్తా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే నా మేనిఫెస్టోలో ఈరోజు నేను ఆ యొక్క పాయింట్ పెట్టడం జరిగింది, ఆ హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఎక్కడ స్కూల్ పెడతారు, ఎక్కడ ఈరోజు పిల్లలకు కూడా విద్యకు దూరం చేసే విధంగా, విద్యార్థులను దూరం చేసే విధంగా, పిల్లలకు చదువులు దూరం చేసే విధంగా వీళ్ళ కుట్రలు చేస్తా ఉన్నారు. నేనేం చెప్పాను, మీకు స్థలం ఉంటే మీరు కూడా ఇవ్వండి, పిల్లలకు ట్యూషన్లు చెప్పించండి, పిల్లలకు చదువు చెప్పించండి, మేము సంతోషిస్తాం. పోటీలో ఉన్న అభ్యర్థులు మేనిఫెస్టోలో చాలా పాయింట్లు ఉంటాయి, చాలా హామీలు ఇస్తారు. ఆ హామీలు మీరు కూడా ఇవ్వండి, తప్పులేదు. కానీ ఈ విధంగా దాడులు చేసి ఈరోజు పిల్లలకు విద్య కూడా లేకుండా దూరం చేస్తా ఉన్నారు. ప్రజలారా గమనించండి. ఈరోజు లేడీ పర్సు గుర్తు భారీ మెజార్టీతో కొత్తతాండ, మంగళకుంట గ్రామ పంచాయతీలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కాబట్టి రేపు రాబోయే 15వ తారీఖు ఎన్నికల తేదీ రోజు లేడీ పర్సు గుర్తుకే, క్రమ సంఖ్య 5 లేడీ పర్సు గుర్తుకే ఓటేసి గెలిపించి మీ యొక్క సర్పంచ్ అంటే నేను కాదు, ఈ కొత్తతాండ, మంగళకుంట తాండల ప్రజల సర్పంచ్ నేను. నా గుర్తు కూడా లేడీ పర్సు లేడీస్ చేతిలో ఉంటుంది, మహిళల చేతిలో ఉంటుంది. రేపు నేను కూడా అధికారం వస్తే మహిళల చేతుల్లో, యువకుల చేతుల్లో, 24 తాండ ప్రజల చేతుల్లో అధికారం పెట్టడానికే నేను ఈరోజు అధికారంలో ఈరోజు పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు నా గుర్తు కూడా అదే వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.